జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం, దేవుడి చిత్తానుసరమైన ప్రార్థన నీవు చేస్తున్నావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఇప్పుడు వినాయకుడి చవితి అని అంటున్నారు. మరి ఇప్పుడు వారి విగ్రహం మరి పెట్టడం జరుగుతుంది కాబట్టి మరి ఎటువంటి సోదరులు జరగకుండా ఉండాలని వారి విషయంలో ప్రార్థించండి. చాలామంది గతించిన సంవత్సరంలో వారు పెట్టే డీజిన్ సౌండ్ వల్ల అనేక వరకు చనిపోయారు కూడా, హార్ట్ పేషెంట్లు కూడా. మరి ఎవ్వరూ అటువంటిది జరగకుండా, మరణం వారిని తాకుండా దాటిపోవాలని వారి కోసం ప్రార్థించండి. మరి అలాగే అనేక వారు మరి బీదలు ఆకలి దప్పుతో అల్లాడుతున్నారు, వారు ప్రార్థించండి. విజయవాడ ప్రాంతం విషయంలో వారికి వస్త్రం చాలా కరువై ఉంది, వారికి దేవుడు సహాయం చేయలేని ఆ విషయంలో ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు మరి విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు, నరాచ చేదురు గాని మచ్చడ పడుదురు గాని సంపాదించుకోరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు, దేవుని అడగనందున మీరు ఏదిని దొరకదు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆశిస్తున్నాం కానీ మనం పొందుకోలేకపోతున్నామంట, మచ్చద పడదాం, నరాచ చేద్దామంట, కానీ మనం ఏదిని పొందుకోలేకపోతున్నాం. అంతేకాదండి, పోట్లాడతాం, యుద్ధం చేస్తాం. దేవుణ్ణి అడగడం వల్ల, అడగకుండా ఉండడం వల్ల మనం ఏదిని పొందుకోలేకపోతున్నాం. అంటే దేవుడు చెప్తున్న మాట, మనం ఆశపడుతున్నాం కానీ పొందుకోలేకపోతున్నాం. మనం ఏం చేస్తామంటే నరాచ మనం ఏం చేయం కదండి, ఎవరిని చంపం కదా అని అనుకోవచ్చు, కానీ నోటి మాటలతో ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఉంటాం ఏంటి, మచ్చట పడుతూ ఉంటాం, మనం అసూయతో నిండిపోయి ఉంటాం. మనం ఇలాంటి నిండి ఉన్న ప్రవర్తన కలిగి ఉంటే ప్రార్థనలో మనకి అవిశ్వాసం ప్రార్థన వస్తుందండి. ఒక ఉదాహరణకి చెప్పాలంటే, నీ ప్రవర్తన ఎలా కలిగి ఉన్నావో అలాగే నీ ప్రార్థన స్థిరపరుస్తుంది. నువ్వు సంపూర్ణంగా దేవుని భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ ఉంటే కనుక నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన వస్తుంది. దేవుడి దగ్గర ఏది అడిగినా సరే నువ్వు పొందుకుంటావు, నువ్వు ప్రార్థన శక్తిని కలిగి ఉంటావు. హల్లెలూయా. లేదు, నీ ప్రవర్తనలో ఈ లేఖనాలు చదివినట్టుగా నీ ప్రవర్తన ఉంటే కనుక దేవుడి దగ్గర నువ్వు ఏదిని పొందుకోలేవు. ఆశపడతావు కానీ పొందుకోలేవు. ఎందుకంటే ముందుగా చదువుకుంటున్నాం కదండి, ఈ ప్రవర్తన ఎలా ఉందేమో మార్చుకుందాం, స్థిరపడదాం. ప్రభువున ప్రవర్తన సరిగ్గా ఉంటే దేవుడి దగ్గర మనం పెద్దగానే అడుగుతాం. మన చిన్నగా ఉన్నందు దేవుడి దగ్గర సరిగ్గా లేక, ఇటు లోకంలో అటు దేవుళ్ళో ఉంటూ తునివెచ్చని జీవితం జీవిస్తే కనుక మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా ఇది ఇస్తే చాలు, నాకు అది ఉంటే చాలు, ఇలా గడిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకొని చిన్నగా వెళ్ళిపోతాం. అదే మనం సంపూర్ణంగా దేవుడితో కలిసి జీవిస్తూ కనుక ఉంటే కనుక, ప్రభా నీ చిత్తమతి ఇది జరిగించు, ప్రభా ఇది నీ చిత్తమతి నా పట్ల బయలుపరచు అని ప్రార్థిస్తాం. ఎలా ప్రార్థిస్తామంటే అంతగా మనం ప్రార్థించి పొందుకుంటామండి. హల్లెలూయా. దేవుడితో విశ్వాసం కూడిన మన ప్రయాణం ఎంతో మనకి మేలుకరమైందండి. మేలుకరమే కాదు, నలుగురికి దీవెనిగా కూడా మారుతామండి. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఇలాంటి ప్రార్థనా శక్తి కలిగి ఉన్నారు. దేవుడి చిత్తమైతే దేవుడు నాకు గతించిన సంవత్సరంలో ఒక పాట పూడిపించారని నా చేత, చదువు లేకపోయినా ప్రార్థనా శక్తి కలిగి ఉన్నావని. దేవుడి చిత్తమైతే నెలాఖరికి యూట్యూబ్లో పెడతానండి, అది ప్రభు చిత్తమైతే ప్రార్థన చేయండి అంటే. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, దేవుడి శక్తిని కలిగి ఉన్నారు.
దేవుడు ప్రార్థనా శక్తిని విశ్వాసమును కలిగి ఉన్నారు. మరి నీవు కలిగి ఉన్నావా? నీ ప్రార్థన జీవితం ఎలాగుంది పరీక్షించుకో ఒక్కసారి. మనం ఎప్పుడు ఎదటి వాళ్ళు పరీక్షిస్తాం కానీ మనకు మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన పోకడెప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడెప్పుడో తెలియదు. ఏ క్షణమైనా ఆయన రావచ్చు, ఏ క్షణమైనా మనం ప్రాణం పోవచ్చు. సిద్ధపడి ఉండాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూడు ఎదటోళ్ళు భూతద్దాలు ఎట్టి వెతుక్కోవడం కాదు, కానీ ఆ భూతద్దం మన జీవితంలో పెట్టుకొని మన హృదయంలో మనం సరిచేసుకుంటూ ఉండాలి. ఎలాగుంటున్నాం మన ప్రార్థన జీవితం, ఎలాగుంది మన ప్రవర్తన, మనం ఎలాగుంటుంది మన మాట తీరు, మన నడవడిక, మన చూపు, వినుకుడు అంతటినీ కూడా పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి. అంతేకాదండి, ప్రార్థన శక్తి కలిగి ఉన్న వారికి పాపం చేసే అవకాశం ఉండదు. ప్రార్థనలో సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు నలుగురిని మండిస్తారు, వారు మండుతూ ఉంటారు. హల్లెలూయా. బైబిల్లో భక్తులు మనం చూసుకుందాం. యెహోషువ ప్రార్థించగా చూరు చందులు నిలిచిపోయారంటే అండి. యెహోషువ యుద్ధం కోసం ప్రార్థించగా మరి పక్కనున్న దాసుడు కూడా భయపడతాడు. ఇగో నువ్వు నా పక్క నుండి యుద్ధం చేస్తున్నావయ్యా, నా దాసుడు చూసినట్టుగా ఇతడు చూసినట్టుగా తన కళ్ళు తెరమని అడగ్గా దేవుడు కళ్ళు తెరుస్తాడు. అది యెహోషువ ప్రార్థించగా శత్రువుల కళ్ళు కూడా పోతాయండి. అంతేకాదండి, ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు అక్కడ వర్షం కురవలేదండి. అదే ఏలియా ప్రార్థించగా మళ్ళీ వర్షం కురిచిందండి. హల్లెలూయా. అదే ఏలియా మరి అన్ని జనుల మధ్యన వారు దేవతలు మొక్కుకొని మరి వారు ప్రార్థించుకొని ఆ కట్టెలు కాల్చమని అగ్నిని కుమ్మరించమని అడుగుతారు. కానీ ఏలియా ఏమీ లేకుండా ప్రశాంతంగా పడుకొని ఒక పక్కన చీకటి పడేకి లేచి ఏమి దేవతలు లెగలేదా అని చెప్పి నా దేవుడు లెగిస్తాడు, నా దేవుడు ఇప్పుడు ఇది కాలుస్తాడని చెప్పి ప్రార్థించగా మరి ఆ కట్లు మామూలుగా చాలా నీళ్ళతో తడిపిస్తాడంట. తడిచిపోయిన కట్టులు దేవా నీ అగ్నిని కుమ్మరించి ఇట్లా బూడిద చేయగానగానే అలా ప్రార్థించగానే అలా పడిపోయిందంటే అగ్ని. వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. మన దేవుడు ఎల్ షడ్డై అండి, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యందంటూ ఏమీ లేదండి. ఏలియా యెహోషువకైనా దేవుడు, మనకి దేవుడే అయినా కదండి. ఆయన మారని దేవుడండి. నీలాంటి వాడు నాలాంటి వాడు కాదైనా, మానవ మనిషి కాదైనా, సర్వశక్తిమంతుడైన దేవుడు కుమారుడైన ఆయనకి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు నేను ఓసరు వెళ్ళగా మనం మనసులు మార్చచ్చు, ఓసరు వెళ్ళగా మాటలు మార్చచ్చు, మన ప్రవర్తన మారచ్చు. కానీ ఆయన మారని దేవుడు. ఆయన స్వరూపంలోకి రావాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మరి మనం అలాగ ఉంటున్నామా? ఏలియా ఎలీషా ప్రవక్తలు దేవుని నుండి భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు గొప్ప కార్యాలు అక్కడ చేశారు. గొప్పవైన ప్రార్థనలు చేసి దేవుని మహిమపరిచారండి. మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన దేవుడి చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తున్నావా? ప్రభా ఇదిగో నువ్వు సహాయం చేయి ప్రభా, నా జీవితంలో నీ ప్రణాళిక ఏముంది, నీ ఉద్దేశం ఏముంది బయలుపరచు అని ఇలా ప్రార్థించాలండి. అది వివాహ విషయమే కాదు, జాబు విషయమే కాదు, నీ రోగం విషయమే కాదు, గర్భఫలం ఏ విషయంలో నువ్వు అనుసరించుకున్నా సరే దేవుడి చిత్తానుసరమైన ప్రార్థన మనం చేయాలి. దేవుడి సంతృప్తమైన ప్రార్థన మనం చేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించాలి. అన్ని జనులు మార్పు కోసం ప్రార్థించాలి. ఇప్పుడు చూడండి, విజయవాడ పట్నం అంత వర్షంతో నిండిపోయి అల్లకొలంగా ఉంది. ఆ పట్నం ఎంతో గొప్పవారు, వారందరూ కూడా అన్యజనులే. కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకోలేని వారు ఉన్నారు. కానీ చాలా మరి ఉన్నత వాళ్ళ పెద్ద పెద్ద మేడలు, కానీ ఏ మేడ ఆపిందండి వాళ్ళని? ఆపలేదు. కానీ మనం చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నాం, చిన్న దగ్గరే ఉంటున్నాం. మన చుట్టూ సముద్రం, గోదావరి చుట్టూ పక్కనే ఉంటున్నాం. అయినా సరే మనం ఇలా ఉంటున్నామంటే అది దేవుడి కృప. దేవుడు ఆపుతున్నాడు, మన చుట్టూ కంచి వేస్తున్నాడు. హల్లెలూయా. అది ఏంటంటే దేవుని నుండి భయభక్తులు కలిగిన వారికి. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా ఇబ్బందులే చూస్తున్నాం కదా. ఎలాంటి పరిస్థితులు, ఎలాగ ప్రకృతి ఉగ్రత అయిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రమాదాలు. కానీ మనం ఇంకా ఇలా క్షేమంగా ఉన్నామంటే దేవుడి కృపండి.
దేవుడి కృపే మనం ఇలా ఉంటున్నాం. అది ఇలా కృప పొందుకుంటున్నామంటే నీకోసం నా కోసం ఎవరెవరో కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరెవరో ప్రార్థనలు చేస్తున్నారు. మరి నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావా? ప్రభా నా దేశాన్ని కాపాడు, ప్రభా మా ప్రజలు రక్షించు, సకల భూజనులు రక్షించని నువ్వు ఇలాంటి ప్రార్థన, బలమైన ప్రార్థన చేస్తున్నావా? ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు వీరందరినీ రక్షిస్తాడు. హల్లెలూయా. నీవు ప్రార్థించాలి. నీకు అసాధ్యందే, నీకు సాధ్యం కాదు ఇది, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అది నీ ప్రార్థన వల్ల జరుగుతుంది. ఎలీషా గారు కూడా మనలాంటి మానవ మనసులే, కానీ సూర్యచంద్రులు ఆపాడంటే అది గొప్ప విషయం కదండి. ఆకాశం నుండి అగ్గిని కుమ్మరించి ఇలా ప్రార్థించాడంటే అది ఎంత గొప్ప విషయం అండి. దేవుడు ఎంతదైనా చేస్తాడు. భక్తులు విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడండి. భక్తులు విశ్వాసాన్ని పెట్టేయండి. నీలో ఆ విశ్వాసాన్ని వెతుకుతున్నాడు ఆయన. నీలో ఆ విశ్వాసం కూడిన ప్రార్థన, స్థిరం మనసు ప్రార్థన వెతుకుతున్నాడు. మరి ఉందా నీలో? పెద్ద విషయంలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడి పరిమళలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు కార్యం చూస్తావు, దేవుడి మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఆ బహునోలు పట్టణంలో ఆ నలుగురు విశ్వసించారంట. కాపాడినా మా దేవుడే, కాపాడపోయినా మా దేవుడే అని. కానీ అగ్నిలో దూకేస్తారండి విశ్వాసంతో ప్రార్థించి. వారు ముగ్గురు దిగారు, వాళ్ళతో పాటు 4వ వ్యక్తి దేవుడు ఉన్నాడు. వారందరూ చూసి ఆశ్చర్యపోయారండి. కానీ అందులో పాడేసిన వారు కాలి బూడిదైపోయారు. కానీ అందులో దిగిన వారు మరి దేవుడు తోడున్న వల్ల విశ్వాసంతో ఆ బహులోను పట్టణం అంతా నిజమైన దేవుడిని తెలుసుకున్నారండి. హల్లెలూయా. అలా ఉండాలండి మన విశ్వాసం. మన ప్రవర్తన ఏది కూడా మనల్ని తాకదండి. అగ్ని గుండం కూడా తాకదు. చూడండి, అపోస్తులైన భక్తుల్లో ఒక వ్యక్తి అండి, ఆయన పేరు బైబిల్లో నేను చెప్పలేకపోతున్నానండి, ఏమనుకోకు. అయితే ఆయన దేవుడి విశ్వాసంతో ఉన్న వ్యక్తి అండి. అయితే చాలాసార్లు మరిగి నూనెలో వేస్తారంట. ఆ నూనె చుక్క ఏమీ అతను గాయపరచలేదంటే అండి. నూనె చుక్క ఏమీ ఆయన గాయపరచలేదంట. చూసారా? ఎందుకంటే దేవుడు ఆత్మ తోడే ఉంది వాళ్ళకి. విశ్వాసంతో ఉన్నారు కాబట్టి, ప్రభా ఈ నూనెలో వీరు పాడేసిన నువ్వు నన్ను కాపాడుతావు అని విశ్వాసించారు. ఆ నూనెలోంచి మామూలుగా ఏదో చల్లనీటిలో లేచి వచ్చినట్టుగా వచ్చేసాడంటే అతను ఆ వ్యక్తి. మన దేవుడు గొప్పవాడండి. కానీ మనం కూడా అలాంటి శక్తి కార్యాలు చూడాలి. కానీ అవి విశ్వాసం కాదు, విశ్వాసం కూడిన ప్రార్థన ఉండాలి. మన ప్రవర్తన బట్టే మన ప్రార్థన స్థిరపడి ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన కట్టగా ఉంటే నలుగురిని మండిస్తాం, నలుగురిని ప్రభు వైపు నడిపిస్తాం, విశ్వాసంతో కూడిన ప్రార్థనలు చేస్తాం. సాధ్యం కాంది కూడా సాధ్యమయ్యేలాగా మనం చూస్తాం అలాంటి కార్యాలు. హల్లెలూయా. అత్యున్నత ఉన్నత స్థానంలోకి చేరాలంటే నీకు ధైర్యం ఉండాలి. ధైర్యంతో కూడిన విశ్వాసం కూడా కలిగి ఉండాలి నువ్వు. హల్లెలూయా. దానియేలు గారిని సింహాల బోర్లో పాడేశారు. అదే నేనైతే వెంటనే చచ్చేపోద్దు ఆ సింహాలు చూడగానే, అది తినకముందే. కానీ దానియేలు గారు మోకాలేసి ప్రభువుని స్తుతించాడండి. తెల్లవార్లు దేవుడికి ఆశేవాడండి. మనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ప్రార్థించాలి. విశ్వాసం, అయ్యి బాబు ఇంకేమైనా ఉందా అని ముందుగానే మనం వెళ్ళిపోకూడదు. భయపెట్టేది అపవాది పని, ధైర్యపరిచేది దేవుడి పని. మనం ఎప్పుడు దేవుడికి కలిగే ఉండాలి, భయం కలిగి ఉండకూడదు. దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూడకపోవడానికి కారణం ఏంటంటే మన చిన్న చితక విషయాల కోసం ప్రార్థిస్తూ ఉంటాం. కాదు, ఈ రోజు నుంచైనా పెద్ద విషయాల కోసం ప్రార్థిద్దాం. ఆ పెద్ద విషయాలు ఏంటన్నది కూడా ప్రభువునే మనకు బయలుపరచమని అడుగుదాం. చేసే ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఆయన పరిపూర్ణమైన ప్రార్థన ఏంటో మోకాలేసి అడుగు, దేవుడికి బయలుపరుస్తాడు. నీ కుటుంబాన్ని నీవు అలా కట్టుకోండి, సిద్ధపడండి. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.